కథన వేదికకు స్వాగతం. కథన వేదిక అందించే తర్వాత కథ ఓ ఫన్నీ కాకమ్మ కథ. ఓ అందమైన పల్లెటూరి ఇంటి వాకిట్లో ఓ పచ్చని అందమైన వేప చెట్టు. ఆ చెట్టు నిండా చిట్టి చిట్టి పిల్లలతో కాకి గూళ్ళు నిండిపోయి ఉంటాయి. సాయంత్రం అయితే చాలు చెట్టంతా కోలాహలంగా ఉంటుంది. అప్పుడప్పుడే గోళ్ళకు చేరుతున్నాయి అమ్మ కాకులు. ఒక గూటిలో చిట్టి కాకి పిల్లలు మూడు ఎర్రని నోళ్లు చాచుకొని అమ్మ తెచ్చిపెట్టే ఆహారం కోసం ఎదురు చూస్తున్నాయి. కాసేపటికి అమ్మ వచ్చింది. తిండి పెట్టాక అలసటతో నిద్రకు ఉపక్రమించింది. బిడ్డలు మాత్రం పడుకోకుండా అటు ఇటు మెసులుతున్నాయి. చిన్నది రోజు ఏదో అల్లరి పెడుతూనే ఉంది. అమ్మకేమో అలసటతో నిద్రొస్తుంది. పడుకోమని చెప్పినా వినకుండా గూడు అది అసహనంగా కదులుతోంది. దానికి ఆ గూడు చాలా చికాకుగా ఉంది ఈ మధ్య. కదిలినప్పుడల్లా ఏదో పుల్ల రెక్కలో గుచ్చుకుంటుంది దానికి. అమ్మా, ఇంతకంటే కాస్త మంచి గూడు కట్టలేవా నువ్వు అంది సీరియస్గా అది. అమ్మ కాకి ఒళ్ళు మండి, మా తాత ఇలానే కట్టాడు, మా నాన్న కూడా ఇలానే కట్టాడు, నాకు ఇలాగే వచ్చు, పడుకో అంది. అమ్మ అంది మళ్ళీ చిన్నది. ఏంటి చెప్పు అంది తల్లి అసహనంగా. అది రోజు ఏదో ప్రశ్నలతో చంపుకు తింటోంది. ఆ గిజిగాడి గూడు చూసావా నువ్వు? ఆ, చూశాలే, అయితే ఏంటంట అంది అమ్మ విసుగ్గా. అలా కట్టొచ్చు కదా నువ్వు అందది. తరతరాలుగా ఇలానే కట్టారు మా వాళ్ళు, నాకు అదే తెలుసు, నోరు మూసుకొని పడుకో అంది అమ్మ కాకి. మిగతా రెండు అమ్మకి సపోర్టుగా కిసుక్కుని నవ్వాయి. దాంతో చిట్టిదానికి దుఃఖం వచ్చింది. మొహం గంటు పెట్టుకొని అమ్మ మీద అలిగింది. తల్లికాకి దాన్ని సముదాయించడానికి అన్నట్టు, పిల్లలు మీకు కథ చెప్తా వినండి అంది. మిగతా రెండు హుషారుగా సరే అమ్మా అన్నాయి. చిట్టిది మాత్రం దుఃఖంతో బింకంగా అలా మొహం ముడుచుకొని అలానే ఉండిపోయింది. అమ్మకాకి కథ మొదలుపెట్టింది. వినండారా పిల్లలు, మీ ముత్తాతకు ఒకసారి బాగా దాహం అయిందట. పాపం ఎక్కడ వెతికినా నీళ్లు కనపడలేదంట. వెతగ్గా వెతగ్గా ఒక చోట ఒక కుండ కనపడిందంట. ఆశగా మీ తాత ఆ కుండ దగ్గరికి వెళ్ళి లోపలికి చూశాడంట. తీరా చూస్తే అందులో నీళ్ళు ఎక్కడో అడుగునున్నాయంట. పాపం మీ తాత గొంతు ఆర్చుకుపోతుందట. ఎంత కిందికి వంగినా నీళ్ళందటం లేదంట. అప్పుడు మీ తాత ఒక ఉపాయం ఆలోచించాడట. అదేంటో తెలుసా మీకు అంది అమ్మ కాకి. ఆ రెండు గుండెలు ఉగ్గపట్టుకుని అమ్మ ఏం చెప్తుందో అని చూస్తున్నాయి. అప్పుడు మీ తాత చుట్టుపక్కల ఉన్న రాళ్ళన్నీ ఒక్కొక్కటి ఏరుకొచ్చి ఒక్కో రాయిని కుండలో వేయటం మొదలుపెట్టాడంట. అప్పుడేం జరిగిందో తెలుసా అంది వాళ్ళ అమ్మ ఆశ్చర్యంగా. ఏం జరిగిందమ్మా అంటూ ఆశ్చర్యంగా అడిగాయి మిగతావి రెండు. మీరే చెప్పండి ఏం జరిగి ఉంటుందో అంది కాకమ్మ, ఎలాగైనా చిన్నిదాన్ని కథలోకి లాగి దాని కోపం పోగొట్టాలని. మిగతా రెండు భలే భలే, తాత వేసిన రాళ్లకు నీళ్లు పైకొచ్చి ఉంటాయి అంతే కదా అన్నాయి. వాటికి ఆ కథ నిజానికి ఎప్పుడూ తెలుసు. వాళ్ళమ్మ చాలాసార్లు చెప్పింది ఆ తాత తెలివితేటల గురించి. చిన్నదానికి మాత్రం ఒళ్ళు మండిపోయింది. ఛీ, మీ తాత నీలానే వెర్రిబాగులవాడు, నీళ్ళెలా పైకొస్తాయి, వేసిన రాళ్లే వచ్చుంటాయి అంది అక్కసుగా. మిగతా రెండు బిక్క చచ్చిపోయాయి. అమ్మ మొహంలో నెత్తురు చుక్కలేదు. అవునమ్మా, ఇలాంటి అబద్ధపు కథలు ఇంకా ఎంతకాలం చెప్తావు? రాళ్ళు వేస్తే నీళ్ళు ఎలా పైకొస్తాయి, రాళ్లే పైకొస్తాయి, అందున అడుగున ఉన్న నీళ్ళట. చాలే మీ తాత గొప్పలు నువ్వు అన్నది చిన్నది. కాస్త బుర్ర వాడు, అప్డేట్ అవ్వు అని కచ్చిగా అటు తిరిగి ఒత్తిగిలి పడుకుంటూ. ఇదండి కథ. ఈ ఫన్నీ కథ మీకు నచ్చితే
మీ అభిప్రాయం తెలియచేయండి. ధన్యవాదాలు.